ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు మీ అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యెరూషలేము యొక్క స్థితిగతులు మనం చూడబోతున్నాం. యెరూషలేమును గూర్చిన విచారకరమైన ప్రవచనం మొదటి 14 వచనాల్లో మనం చూడబోతున్నాం. తర్వాత షెబ్నా, ఏలియాకీము వీరిద్దరి గురించి ఈ అధ్యాయంలో 15వ వచనం నుంచి 25వ వచనం వరకు రాయబడింది. యెరూషలేము పైకి అష్షూరు రాజు అయిన సన్హెరీబు వచ్చాడు. తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చాడు. యెరూషలేము కొండల మధ్య ఉన్నటువంటి పట్టణం. కీర్తనకారుడు అంటాడు 125వ కీర్తన 2వ వచనం చూస్తే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేము కొండలపై కట్టబడినటువంటి నగరం. దాని చుట్టూ కొండలు ఉన్నాయి. వాటి మధ్య లోయలు ఉన్నాయి. ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటి వచనం చదివితే, దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి అంటున్నాడు. దర్శనపు లోయ. మరి ఆ కొండల మధ్య ఉన్న లోయల్లో ఏ లోయకు ఈ పేరు ఉందో మనం చెప్పలేం. ఈ దేవోక్తి యెరూషలేమును గూర్చి అని మనం తెలుసుకోవచ్చు, గ్రహించవచ్చు. ఎలా అంటే 4వ వచనం చూస్తే, నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులయుండుడి, నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తేవరపడకుడి. నా జనమునకు అంటున్నాడు యెషయా. 8వ వచనంలో, అప్పుడు యోధా నుండి ఆయన ముసుగు తీసివేసింది. యోధా లేదా యోధా అని ఉంది కాబట్టి యోధా అరణ్యమందు ఉన్నటువంటి నగరు అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే దీన్ని సొలొమోను రాజుగా ఉన్న టైంలో కట్టించాడు. 9వ వచనంలో, దావీదు పట్టణపు ప్రాకారము అంటున్నాడు. దావీదు పట్టణపు ప్రాకారం. 10వ వచనంలో యెరూషలేము అని ఉంది. అంటే రాబోయే కాలంలో శత్రువులు వచ్చి యెరూషలేమును ముట్టడించిన దర్శనాన్ని యెషయా గారు చూశాడు. అయితే ఇక్కడ శత్రువులు ఎవరు అనేది తెలియజేయలేదు. యెరూషలేముపై ముట్టడి చాలాసార్లు జరిగింది. ఈ ప్రవక్తల కాలంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి ముట్టడలు 2. ఒకటి అష్షూరు వారి ముట్టడి, 2 బబులోను వారి ముట్టడి. క్రీస్తుపూర్వం 701లో అష్షూరు వారు ముట్టడించారు యెరూషలేమును. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయంలో అది చూస్తాం. రెండవది బబులోను ముట్టడి.
ఇది క్రీస్తు పూర్వం 588 నుండి 586 రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ రోజుల తర్వాత జరిగిన 3వ ముట్టడి రోమా వారిది. ఇది క్రీస్తు శకం 70లో. ఇప్పుడు ఈ యుగాంతమందు మరొక్కసారి యెరూషలేమును అన్యజనులు ముట్టడించడం జరుగుతుంది. ఆ విషయాన్ని జకర్యా గ్రంథం 12లోను 14లోను వెల్లడించాడు. మరి ఈ ముట్టడి, ఈ అధ్యాయంలో వెల్లడించినటువంటి ఈ ముట్టడి ఏదో ఇక్కడ స్పష్టంగా లేదు. అయినా ఖచ్చితంగా అది జరుగుతుంది అనేటువంటి విషయం యెషయా గారు చూచి కలవరపడ్డాడు, సంతాపం కలిగి ఏడ్చాడు. యెరూషలేము అని ఇక్కడ అనకుండా దర్శనపు లోయ అంటున్నాడు. ఎందుకంటే యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయి, వాటి మధ్యలో లోయలు ఉన్నాయి. అక్కడే అనేక మంది ప్రవక్తలకు దర్శనం వచ్చింది. సెప్టువజెంట్లో, అంటే పాత నిబంధన గ్రంథం హిబ్రూ భాషలో సియోను లోయ అని రాసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రవచనం మొత్తం యోధాను గూర్చి కాదు, కానీ కేవలము యెరూషలేమును గూర్చినదే అనే విషయం అర్థమవుతుంది. యెరూషలేము మోరియా పర్వతం మీద కట్టబడింది. మధ్యలో లోయ ఉంది. అక్కడే దేవుడు చాలాసార్లు ప్రత్యక్షతనిచ్చాడు. 2వ వచనం చదివితే, ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కి ఉన్నారు అంటున్నాడు. ఆ కాలంలో యూదులు తమ ఇండ్లను మధ్యలో గుండ్రని గోపురం కలిగిన 4 వైపు పెద్ద రాళ్లను పేర్చి చదునైన డాబా కట్టేవారు. దాని మీద పిట్టగోడ కూడా కట్టేవారు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 22:8లో మనం చదువుతాం, కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన ఆ ఇంటి మీదకి హత్యా దోషం రాకుండాటకై ఆ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టాలి అని ప్రభు ముందే చెప్పాడు. ఆ స్థలంలో వారు వ్యాపార లావాదేవీలు జరిపేవారు. ఆ స్థలంలో వాళ్ళు వ్యాపార లావాదేవీలు జరిపేవారు. అందుకే మనం సమూయేలు మొదటి గ్రంథంలో చదువుతాం, 9వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. ఈ మిద్దెల మీద వాళ్ళు వేసవి రాత్రుల్లో నిద్రించేవారు, ప్రార్థన చేసేవారు కూడా. వాళ్ళు ప్రార్థన కూడా చేసేవారు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. అంటే ఆ మిద్దె మీద ఒక మూల గదిని కూడా నిర్మించేవారు అన్నమాట. వాళ్ళ పట్టణంలో ఏదైనా అల్లరి కానీ గొడవ కానీ జరిగితే వెంటనే వాళ్ళు ఆ మిద్దె మీదకి వెళ్ళి క్రిందకు చూసేవారు. ప్రజలకు ఎవరైనా ఏదైనా చెప్పాలన్నా మేడల మీదకి ఎక్కి ప్రకటించేవారు. కాబట్టి ఇక్కడ మేడల మీదకి ఎక్కుట ఆకస్మికంగా వచ్చే పరిణామాన్ని ప్రకటించుటను సూచిస్తుంది. ఇంకా 2వ వచనంలోనే బి పార్ట్ చూస్తే, అల్లరితో నిండి కేకలు వేయు పురమా,
ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా అంటున్నాడు. యెరూషలేము ఎప్పుడూ కూడా ఆర్భాటంగా కేకలు వేస్తూ వ్యాపార లావాదేవీలో మునిగిపోయి ఉల్లాసముతో ఉండేటువంటి పట్టణం. కానీ ఇప్పుడు అదంతా కూడా తారుమారైపోయింది. అందుకే 2వ వచనంలో మనం ఆఖరి లైన్లో చూస్తే, నీలో హతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు, యుద్ధములో వధింపబడలేదు. సన్హెరీబు యెరూషలేములోకి ప్రవేశించలేదు, ఎవరిని ఖడ్గము చేత చంపలేదు. నిజానికి అష్షూరీయులకు ఇశ్రాయేలులకు యుద్ధం జరగలేదు. సన్హెరీబు ఒక్క బాణం కూడా ప్రయోగించలేదు. చనిపోయిన వారంతా కూడా భయం చేత, దిగ్భ్రాంతి చేత చనిపోయారు. అష్షూరీయులు యెరూషలేమును చుట్టుముట్టడం వల్ల పట్టణంలోనికి ఆహార సరఫరా ఆగిపోయి క్షామము, తెగుళ్ళు కలిగాయి. ఇంకా 3వ వచనంలో చూస్తే, నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయారు. యోధా అధిపతులంతా వారి వారి పట్టణాల నుండి అందరూ కలిసికట్టుగా యెరూషలేముకు పారిపోయారు. ఇప్పుడు వారు వదిలిపెట్టినటువంటి పట్టణాలను సంరక్షించే వాళ్ళు ఎవరూ లేక అష్షూరీయులు పాలయ్యారు. వారు భయము చేత పట్టబడిన వారై ఎంత బలహీనమైపోయారంటే తమ విల్లు పట్టుకొని బాణం వేయగలిగే స్థితిలో కూడా వారు లేరు. నిరాశ నిస్పృహలకు లోనైపోయారు. 4వ వచనంలో అంటాడు భక్తుడు, నేను సంతాపం కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి. నా జన్మనకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకూడే. ఈ పరిస్థితి యెషయా చూచి చలించిపోయాడు. తన దుఃఖాన్ని ప్రకటించడానికి ఇష్టపడలేదు. తనలో తానే కుమిలిపోయి రహస్యంగా ఏడుస్తూ ఉన్నాడు. ఓదార్చడానికి ఎవ్వరూ లేరు. ఆ బాధను ఒంటరిగానే భరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రవక్తలు తన జనులకు కలిగిన నాశనాన్ని గూర్చి ప్రలాపించారు. ఇర్మియా కూడా ఏడ్చాడు పట్టణానికి కలిగిన దుస్థితిని చూచి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నా జనులో హతమైన వారి గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక అంటాడు. ఏడ్చారు చాలామంది ప్రవక్తలు తమ ప్రజలకు కలిగినటువంటి దుస్థితిని చూచి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే, దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడిన, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడిన, అది పెట్టుకున్న విగ్రహములు నేను పాడు చేతును. అది వేశ్య సంపాదించుకున్న జీతం పెట్టి వాటిని కొనుక్కున్నాను కనుక అది వేశ్యకు దాని జీతముగా మరలా ఇయ్యబడును. దీన్ని చూసి నేను కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను. ఏమీ లేకుండా దిగంబరినైన నక్కలు అరుచున్నట్లుగా అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్లుగా మూలుగుచున్నాను. మీకా యెరూషలేము విషయమై ప్రభు కూడా ఏడ్చారు. ఆయన ఆ పట్టణంలోకి సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తాం 41వ వచనంలో వచ్చి. యెరూషలేము విషయమై యేసు ప్రభు గారు కూడా ఏడ్చారు. తన ప్రజలకు కలిగిన దుస్థితిని గూర్చి యెషయా ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలకు కలిగేటువంటి శ్రమలను మనం చూసినప్పుడు వారి విషయమై మనం ప్రార్థించువారుగా ఉండాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు, నా భర్త, నా తల్లిదండ్రులు వీళ్ళు బాగున్నారు చాలు,
ఇంకా మనకు అంతకన్నా కావాల్సిందే ఉంది అని చాలాసార్లు స్వార్థపూరితమైన ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి పౌలు గారు అంటాడు తిమోతి మన సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట, రాజుల కొరకు ప్రార్థన చేయాలంట, అధికారుల కొరకు ప్రార్థన చేయాలంట, విజ్ఞాపన ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అంటే మనం మన కొరకే చేసుకుని ప్రార్థన ఆపేస్తాం. మరి రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అంటే ఏంటిదని అర్థం? మనుషులందరి కొరకు అన్నాడు. మనుషులందరి కొరకు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయలేవు. నీతో సహవాసం కలిగిన వారు, నీతో అనుబంధం కలిగిన వారు, నీతో పనిచేసేవారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు, నీ దేశాన్ని పరిపాలిస్తున్నవారు, నీ పట్టణాలను ఉన్న అధికారులు, నీ గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు, వీళ్ళందరి కొరకు మనం ప్రార్థించాలి. వారి మధ్య మనం నివసిస్తున్నాం. మరి ముఖ్యంగా పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలంటాడు. ఎదుటి వాళ్ళకు కలిగినటువంటి బాధ, ఎదుటి వాళ్ళకు కలిగినటువంటి నాశనం, ఎదుటి వాళ్ళకు కలిగినటువంటి ఇబ్బంది, మన తోటి వారికి కలిగినటువంటి బలహీనత, మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో బలహీనతలు చూసామనుకోండి, అది అందరికీ ప్రచారం చేయడానికి చూస్తాం. మనకున్న అలవాటుది. అందరికీ ప్రచారం చేస్తాం. ఎవడైనా పడిపోయినా, ఎవడైనా తొలగిపోయినా, ఎవడైనా పాడైపోయినా, ఎవడైనా నాశనమైపోయినా, ఎవడైనా ఇబ్బందులు పాలైనా, ఎవడైనా కష్టపడుతున్నా, మనం బాగున్నాం కాబట్టి చాలాసార్లు ఏం చేస్తామంటే అలాంటి వాళ్ళని చూసి హేళన చేస్తూ, అపహసిస్తూ, సూటిపోటి మాటలు పలుకుతూ, నీకు బాగా జరిగిందని చంకలు కొట్టుకుంటూ, వాళ్ళకు బాగా జరిగిందని మనసులో ఆనందిస్తూ, వాళ్ళ గురించి అందరికీ ప్రచారం చేస్తూ, ఒక్క ఓదార్పు మాట కూడా వాళ్ళ గురించి మాట్లాడడం, పైగా వాళ్ళ గురించి నిందలు, వాళ్ళని అవమానపరచడం, వాళ్ళని కించపరచడం, వాళ్ళని దూషించడం, వాళ్ళని చులకనగా చూడడం, వాళ్ళని ద్వేషించడం, ఇలా చేస్తాం మనం. కానీ ప్రవక్త ఏం చేస్తున్నాడు? తన ప్రజలకు కలిగినటువంటి ఆ బాధ, రాబోతున్నటువంటి ఆ ఉగ్రత, ఆ ఉపద్రవం, అవన్నీ చూస్తూ చలించిపోయాడు. చలించిపోయి, అరే నా ప్రజలకు ఇలా జరగబోతుందే, నా దేవుని పట్టణానికి ఇలా జరగబోతుందే అని చెప్పి ప్రలాపించి, ఏడుస్తూ, కుమిలిపోతూ, ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి, చెలించిపోయాడు అనమాట. తన దుఃఖాన్ని ప్రకటించడానికి ఇష్టపడలే. తనలో తాను కుమిలిపోతూ రహస్యంగా ఏడుస్తూ ఉన్నాడు. మనకు లేదండి ఆ బాధ్యత. మనకు లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆది క్రైస్తవులకు ఉన్నటువంటి ఆ త్యాగం నేటి క్రైస్తవులకు లేదు అని చెప్పచ్చు. ఎందుకని అంటే నేటి క్రైస్తవులు స్వార్థంగానే బ్రతుకుతున్నారు. అలాగ స్వార్థంగా ఆది క్రైస్తవులు బ్రతికి ఉంటే, ఆది సంఘం ప్రారంభించబడిన దాని దగ్గర నుంచి వాళ్ళ స్వార్థమే చూసుకుని ఉంటే, వాళ్ళు ఏ విధమైన త్యాగాలు మన కోసం చేయకుండా ఉంటే, నేడు క్రీస్తు నీకు దొరక్కపోయి ఉండేవాడు. క్రీస్తు లేనటువంటి స్థితిలోనే నీవు నేను నశించిపోదు. మనకు సువార్త అందకపోను, క్రీస్తు మన దాకా ప్రకటించబడడానికి ఆస్కారం లేకపోను.
ఎందుకంటే స్వార్థం, ఇలాంటి స్వార్థం నేటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల స్వార్థం ఇలా ఉంది పరిస్థితి. చూడండి, చాలామంది సంఘంలో ఉండేటువంటి వాళ్ళ కోసం, తోటి వారి కోసం అస్సలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. తోటి వారికి కలిగేటువంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో, శ్రమలో మనం పాలి భాగస్థలం అవుతాం. జరిగిందని తెలిసి నీకు పక్క వాళ్ళకి ఏదో నష్టమో, కష్టమో, ఆపదో, కీడో, బాధో కలిగిందని తెలుసు, వాళ్ళని పట్టించు. ఆ తోటి వాళ్ళని పట్టించుకో. అన్యులైనటువంటి వారు ఉన్నారు. అన్యుల్లో కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళకు వెళ్ళి, ఇదిగో విమోచకుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, ఆయన ఆశ్రయించు, నిన్ను రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, ఈ పరిస్థితి నుంచి నా ప్రభు తప్పక తప్పిస్తాడని ఒక మాట చెప్పగలుగుతున్నాం. అలా చూస్తూ ఉన్నాం అంతే. ఎవరెలా పోతే మనకేంటి, వాళ్ళకు బాగా జరిగిందిలే, ఇలాంటి ఆలోచనతోనే ఉన్నాం. కానీ అరే, వాళ్ళు కూడా దేవుని బిడ్డలు, వాళ్ళు కూడా దేవుని చేత సృష్టించబడిన వారు, వాళ్ళు కూడా దేవుని చేత ఈ లోకంలో నా వలే జన్మించిన వారు. నాకు కలిగిన రక్షణ, దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ, దేవుడు నాకు ఇచ్చిన పాపక్షమాపణ, దేవుడు నాకు ఇవ్వబోయే పరలోకం నా తోటివారు కూడా పొందాలి. వాళ్ళు కూడా నశించిపోకుండా, నిత్యనాశనానికి పోకుండా రక్షించబడాలి అనే ఆలోచన ఎవరికీ లేదు. అందుకే సంఘాలు కూడా వృద్ధిలోకి రావడం లేదు. ఉన్న వాళ్ళను కూడా ఏవో మాటలు చెప్పి ఏవో అని వాళ్ళను దూరపరచడమే తప్ప మనం చేసేది, సంఘాన్ని పాడు చేస్తున్నామే తప్ప సంఘానికి ఏ విధంగానూ మేలు చేసేటువంటి స్థితిలో నేటి క్రైస్తవులు లేరు. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోనే బ్రతుకుతున్నారు, స్వార్థంగానే ఉంటున్నారు. నేను, నాకు అనేటువంటి భావనతోనే జీవిస్తున్నారు. నేను అనే భావన ఇతరుల్ని ఇబ్బంది పెడితే, నాకు అనే భావన స్వార్థాన్ని చూపిస్తా. కాబట్టి ప్రవక్త యెషయా ఎప్పుడూ జరగబోతుంది, అది ఇంకా జరగలేదు. ఇలా యెరూషలేముకి ఇలా జరుగుతుందని దేవుడు దర్శనంలో ఆయనకు చూపించాడు. అలా చూసి చెలించిపోయాడు. అరే, ఇలా జరుగుద్దా రేపు రాబోయే కాలంలో? ఇలా జరిగితే ఎలా? నా దేశం పాడైపోద్ది కదా, నా పట్టణం పాడైపోద్ది కదా, నా ప్రజలు పాడైపోతారు కదా, నాశనం అయిపోతారు కదా. ఇంకంతేనా వాళ్ళ పరిస్థితి? అరే, వాళ్ళు చేసిన పాపపు స్థితి వల్లే ఇలా జరుగుతుంది అని యెషయా ఏడ్చాడు. పాత నిబంధనలో యెషయా గ్రంథాన్ని సువార్త గ్రంథం అంటారు. ఈ సువార్త గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు కన్యకు జన్మించడం, దేవుడు ఎన్నుకున్న సేవకుడుగా రక్షణ కార్యం జరిగించడం, 7 ఏండ్ల శ్రమల కాలం, యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా ప్రవచించబడ్డాయి. అందుకే దాన్ని సువార్త గ్రంథం అంటారు, యెషయా గ్రంథం. ఈ గ్రంథాన్ని రాసినటువంటి భక్తుడు ఏదో చెప్పేసి ఊరుకోలే, ప్రభు చెప్పినటువంటి విషయాల్ని వారికి బోధించి ఊరుకోలేదు. ఆ స్థితిని చూచి చలించిపోయాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభుత్వమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.